హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంటి పనుల కోసం ఉద్యోగంలో పెట్టుకున్న నేపాలీ దంపతులు కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో ఏకంగా కిలో బంగారు ఆభరణాలతో పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మరొక ముందే మే నెలలో జూబ్లీహిల్స్ లో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి వినయరంజన్ రాయ్ భార్య తనుజారంజన్ హత్య కేసు అందరినీ షాక్ గురిచేసింది. ఇంట్లో పనిచేస్తున్న గృహ సహాయకురాలే ప్రధాన నిందితురాలిగా మారడం తీవ్ర కలకలం రేపింది. యజమానిని హత్య చేసి నగదుతో పరారైన ఘటన దేశవ్యాప్తంగా వార్తలో నిలిచింది. అదే సమయంలో కౌకూరులో మరో దారుణం వెలుగు చూసింది. వృద్ధ దంపతుల ఇంట్లో పని మనుషులుగా చేరిన వ్యక్తులు వారికి మత్తుమందిచ్చి 60 తులాల బంగారం, భారీ మొత్తంలో వెండి, విదేశీ కరెన్సీ దోచుకెళ్లారు. ఈ కేసులో కూడా నేపాలీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ లో 1.3 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు నగల చోరీ కేసులో కూడా నేపాలీ జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి ద్వారా సమాచారాన్ని సేకరించి దోపిడీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇక సికింద్రాబాద్ లో రిటైర్డ్ ఆర్మీ అధికారిపై దాడి చేసి 50 లక్షల విలువైన నగదు దోచుకెళ్లిన కేసులో కూడా నేపాలీ నిందితుల పాత్ర బయటపడింది. ఈ వరుస ఘటనలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు అప్రమత్తమయ్యాయి. గృహ సహాయకులు, వాచ్మెన్లు, కేర్ టేకర్ల నియామకాల్లో తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. అయితే పోలీసులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నేరాలకు పాల్పడుతున్న కొందరి చర్యల ఆధారంగా మొత్తం నేపాలీ సమాజాన్ని అనుమానించడం సరైంది కాదని, చట్టబద్ధంగా జీవిస్తున్న వేలాది మంది నేపాలీ కార్మికులు నగరంలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఒకప్పుడు ఇంటి భద్రత కోసం నియమించుకున్న వారే ఇప్పుడు కొన్ని కేసుల్లో భయానికి కారణమవుతున్నారు. నమ్మకం అవసరమే, కానీ వెరిఫికేషన్ కూడా అంతే అవసరమని ఈ ఘటనలో మరోసారి గుర్తు చేస్తున్నాయి.